హాయ్ అందరికీ. మనం ఈరోజు క్లాస్ 10th బయాలజీలో ఫస్ట్ లెసన్ అయిన లైఫ్ ప్రాసెస్ గురించి ఇంట్రడక్షన్ చూద్దాం. స్టూడెంట్స్, మనం డైలీ బ్రీతింగ్ చేస్తాం, ఫుడ్ తింటాం, వాటర్ డ్రింక్ చేస్తాం, వేస్ట్ని రిమూవ్ చేస్తాం. ఇవన్నీ సింపుల్గా అనిపించిన యాక్చువల్లీ దెర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెసెస్ దట్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ బాడీ. అసలు ఈ లైఫ్ ప్రాసెస్ అంటే ఏంటి? మనం బ్రతకడానికి బాడీలో జరిగే ప్రతి ఒక్క బేసిక్ యాక్టివిటీని లైఫ్ ప్రాసెస్ అంటాం. ఈ చాప్టర్లో మనం 4 ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేస్తాం: న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్. ఈ లెసన్ కంప్లీట్ అయ్యాక యూ విల్ క్లియర్లీ అండర్స్టూడ్ హౌ అవర్ బాడీ వర్క్స్ లైక్ ఏ పర్ఫెక్ట్ మెషిన్. సో లెట్స్ గో ఇన్ టు అవర్ చాప్టర్. వాట్ ఆర్ లైఫ్ ప్రాసెస్? మనం నిద్రపోతున్నా లేదా కూర్చున్నా, మనం ఏ పని చేయకపోయినా సరే మన బాడీ మెయింటైన్ అవ్వడానికి కొన్ని ప్రాసెస్ అనేవి కామ్గా జరిగిపోతూనే ఉంటాయి. అలాంటి ప్రాసెస్నే లైఫ్ ప్రాసెస్ అంటారు. ఈవెన్ when స్లీపింగ్, సిట్టింగ్, మెయింటెనెన్స్ వర్క్ continues in our body. These are called as life processes. Here the definition is given. See, the life process which together perform this maintenance job are life processes. Next, since ఇవన్నీ జరగడానికి మనకి ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ నుంచి వస్తుంది. సో ఈ అవుట్ సైడ్ ఆఫ్ బాడీ నుంచి మనం ఈ ఎనర్జీ సోర్స్ని తీసుకుంటాం. దీన్నే మనం ఫుడ్ అని అంటాం. ఈ ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్నే కామన్గా ఏమని పిలుస్తామంటే న్యూట్రిషన్ అని చెప్తాం. ఈ న్యూట్రిషన్ అనేది అక్కడ బేస్డ్ ఆన్ ద ఆర్గానిజం మీద, అలానే బేస్డ్ ఆన్ ద కార్బన్ మాలిక్యూల్స్ ప్రజెన్స్ మీద, ఫుడ్ సోర్స్ అవైలబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి సింగిల్ సెల్లర్ ఆర్గానిజమ్స్ నుంచి మల్టీ సెల్లర్ ఆర్గానిజమ్స్ వరకు ఎలా అవి ఫుడ్ తీసుకుంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రాసెస్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం తర్వాత క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఈ తీసుకున్న ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి దానిలో నుంచి ఎనర్జీ రిలీజ్ అయ్యి మన యొక్క వేరియస్ యాక్టివిటీస్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈ పర్టిక్యులర్ ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి మనకి ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఈ ఆక్సిజన్ మేజర్గా ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఈ ఆక్సిజన్ మనకి ఇది కూడా మనకి ఎక్కడి నుంచి రావాలి? బయట నుంచే రావాలి, అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ నుంచే రావాలి. ద ప్రాసెస్ ఆఫ్ ఎక్వైరింగ్ దిస్ ఆక్సిజన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద బాడీ ఫర్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద ఫుడ్ సోర్సెస్ ఈజ్ కాల్డ్ రెస్పిరేషన్. ఇలా మనం ఆక్సిజన్ని అవుట్ సైడ్ నుంచి తీసుకోవడాన్ని ఏమంటున్నాము? రెస్పిరేషన్ అని అంటున్నాం. ఓకేనా? ఫుడ్ తీసుకోవడానికి న్యూట్రిషన్ అంటున్నాం. ఆక్సిజన్ కానీ అదర్ గ్యాసెస్ని తీసుకుని ఆ ఫుడ్ని బ్రేక్ చేసి దానిలో నుంచి ఎనర్జీని రిలీజ్ చేయడాన్ని రెస్పిరేషన్ అంటున్నాం. మనం ఏమనుకున్నాం? మన సింగిల్ సెల్లర్ ఆర్గానిజమ్స్ నుంచి మల్టీ సెల్లర్ ఆర్గానిజమ్స్ వరకు ఉంటాయి అనుకున్నాం. సింగిల్ సెల్లర్ ఆర్గానిజమ్స్లో జస్ట్ ఇప్పుడు ఒకవేళ అమీబాని చూసాం. అమీబా ఇర్రెగ్యులర్ షేప్లో సింగిల్ సెల్లో ఉంటుంది. మొత్తం బయట దాని బాడీ సర్ఫేస్ అంతా కూడా ఏమవుతుంది? ఎన్విరాన్మెంట్తో కాంటాక్ట్లో ఉంటుంది. సో సింపుల్ డిఫ్యూజన్ ద్వారా అది ఆక్సిజన్ కానీ నెక్స్ట్ ఫుడ్ని కానీ చక్కగా అది తీసేసుకుంటుంది. కానీ మల్టీసెల్లర్ ఆర్గానిజమ్స్లో టిష్యూస్ ఉంటాయి, నెక్స్ట్ స్పెషలైజ్డ్ ఆర్గాన్ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్తో కాంటాక్ట్లోకి ఉండవు. అలాంటప్పుడు సింపుల్ డిఫ్యూజన్ ప్రాసెస్లో అవి ఫుడ్ని తీసుకోలేవు. దీనికి ఈ ఫుడ్ని తీసుకోవడానికైనా అలానే ఆక్సిజన్ తీసుకోవడానికైనా మనకి స్పెషలైజ్డ్ టిష్యూస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ స్పెషలైజ్డ్ టిష్యూస్ ఆర్గాన్స్ నుంచి అన్ని బాడీ పార్ట్స్కి కూడా ఈ ఫుడ్లోని ఎనర్జీ అలానే ఆక్సిజన్ కూడా వెళ్ళి చేరాలి. ఈ సిచ్యువేషన్ని మనము క్యారీ చేయాలంటే మనకు ఒక సపరేట్ సిస్టమ్ అనేది అవసరం అవుతుంది. దాన్నే మనం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటున్నాం. ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మనకి బ్లడ్ ద్వారా ఫుడ్, ఆక్సిజన్ కూడా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పంపించబడుతుంది. ఈ కెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా ప్రతి సెల్లోనూ జరిగి కార్బన్ సోర్స్ని అలానే ఆక్సిజన్ని యూజ్ చేసుకుని మనకి ఎనర్జీ జనరేట్ అయినప్పుడు కొన్ని బై ప్రొడక్ట్స్ కూడా రిలీజ్ అవుతాయి.
ఇవి అలానే మన బాడీలో ఉండిపోతే అవి మనకి చాలా హార్మ్ఫుల్. సో ఇలాంటివన్నీ కూడా మన బాడీలో నుంచి రిమూవ్ అయిపోవాలి. ఈ ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ద వేస్ట్ ఫ్రమ్ అవర్ బాడీని ఎక్స్క్రీషన్ అంటాం. ఏమంటారమ్మా? ఎక్స్క్రీషన్ అంటారు. సో ఇప్పుడు మనకి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఇవన్నీ కూడా స్పెషలైజ్డ్ టిష్యూస్, అవి ఆర్గాన్స్ చాలా కలిసి పనిచేసి ఒక్కొక్క సిస్టమ్ కూడా పనిచేస్తుంది. ఎక్స్క్రీషన్ జనరల్లీ అయ్యేటప్పుడు వచ్చే హార్మ్ఫుల్ వేస్ట్ని బయటికి పంపుతుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వై ఈస్ డిఫ్యూజన్ ఇన్సఫిషియంట్ టు మీట్ ద ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ హ్యూమన్స్? ఎందుకని సరిపోదు? ఇప్పుడే అనుకున్నాం కదా మనం, సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్కి అయితే వాటి యొక్క బాడీ సైజ్ అనే బాడీ అనేది, ఆ సెల్ అనేది కంప్లీట్గా దాంతో ఎన్విరాన్మెంట్ తోటి కాంటాక్ట్లో ఉంటుంది. డైరెక్ట్ సింపుల్ డిఫ్యూజన్ ద్వారా దాని యొక్క సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ తోటి అది ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతుంది. కానీ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఎలా ఉంటుంది? డిఫరెంట్ టిష్యూస్ ఉంటాయి, ఆర్గాన్స్ ఉంటాయి, ఆర్గాన్ సిస్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా డీప్ ఇన్సైడ్ ద బాడీ ఉంటాయి, డైరెక్ట్ కాంటాక్ట్తో ఉండవు. అలాంటప్పుడు అవి తీసుకోలేవు కదా. సో ఇక్కడ మనం డిఫ్యూజన్ ద్వారా వెళ్ళాలి అంటే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ మన యొక్క నోస్ నుంచి ప్రతి ఒక్క సెల్కి రీచ్ అవ్వాలి అంటే మినిమం 2 to 3 years పడుతుంది. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ మనకి డిఫరెంట్ సిస్టమ్స్ అనేవి మనకి అవసరం అవుతున్నాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా. వాట్ క్రైటీరియా డూ వి యూజ్ టు డిసైడ్ వెదర్ సంథింగ్ ఈజ్ అలైవ్? ఒకటి ఆర్గానిజం అలైవ్లో ఉంది అని చెప్పడానికి మీరు ఏ సిస్టమ్ని మీరు దేని ద్వారా మీరు చెప్పగలుగుతారు? ఇక్కడ we use various life process as criteria. The most visible criteria is movement. అది వాకింగ్ అవ్వచ్చు, బ్రీతింగ్ ఆఫ్ గ్యాసెస్ అవ్వచ్చు, మన యొక్క గ్రోత్ అవ్వచ్చు. అవి విజిబుల్ అయినా అవ్వచ్చు, అలా ఇన్విజిబుల్గా ఉన్నవైనా అయి ఉండొచ్చు. హౌఎవర్ ఈవెన్ when visible movement is not present, like in a sleeping animal or a plant, molecular movements and maintenance of functions must continue. Therefore, a performance of essential life process like nutrition, respiration, excretion is the ultimate decider. Next, go for the next question. What are outside raw materials used by an organism? Organisms use outside raw materials mainly for energy, growth, maintenance and repair. Okay, next, see the next question. What process would you consider essential for maintaining life? ఇప్పుడు మనం చూసాం కదా ఆల్రెడీ ఏవే ప్రాసెస్ మనకు అవసరం. న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్. న్యూట్రిషన్ ఎందుకమ్మా? ఫుడ్ నుండి ఎనర్జీని తీసుకోవడానికి. మరి రెస్పిరేషన్ ఆక్సిజన్తో ఎనర్జీని రిలీజ్ చేయడానికి. మరి ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ అండ్ ఆక్సిజన్ని అన్ని బాడీ పార్ట్స్కి పంపడానికి. ఎక్స్క్రీషన్ హార్మ్ఫుల్ వేస్ట్ ఏవైతే ఫామ్ అయ్యో డిఫరెంట్ ప్రాసెసెస్లో అవన్నీ కూడా బయటికి పంపించడానికి. సో మనం ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం, ఇంటెక్స్చువల్ క్వశ్చన్స్. దీంతో మనకి ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ విల్ గో ఫర్ ద మెయిన్ పార్ట్, దట్ ఈస్ న్యూట్రిషన్. రేపు మెయిన్గా మనకు వచ్చే క్వశ్చన్ ఉన్న న్యూట్రిషన్ అండ్ డిఫరెంట్ టైప్స్ గురించి మనము నేర్చుకుందాం. లెట్స్ గో ఫర్ ద సెకండ్ సెషన్. థ్యాంక్ యూ.